చాలామంది అడిగే క్వెషన్స్ జనరల్‌గా మా ఇంటి పక్కన కానీ, మా అపార్ట్మెంట్స్‌లో కానీ చాలా త్వరగా డెలివరీ అయిపోయింది మేడం. ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందు అయిపోయింది. లైక్ దట్ దే విల్ బి స్పీకింగ్. సో, జనరల్‌గా కాజెస్ ఏంటి? అంటే ఎలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్. మీ దాంట్లో ఏమన్నా ప్రీవియస్‌గా మీకేమన్నా ముందు డెలివరీస్ అంటే ప్రీటర్మ్ లేబర్స్ ఏమన్నా అయ్యాయా? అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలాంటిదేమన్నా ముందుగా అయిందా? ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరేమన్నా ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే మీరు ఇన్‌ఫర్టిలిటీ ద్వారా గానీ, లేకపోతే చాలా ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉన్నప్పుడు ఏమన్నా ఇన్‌ఫర్టిలిటీ టెక్నిక్స్‌తో ఏమన్నా కన్సీవ్ అయినా, లేకపోతే ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సపోజ్ ఇంకా కొన్నిసార్లు ఏంటంటే మెటర్నల్ స్ట్రెస్ అంటే ఫైనాన్షియల్ బర్డెన్స్ వల్ల పాపం ప్రెగ్నెన్సీ స్టేట్‌లో కూడా నైట్ డ్యూటీస్ చేయడం కానీ, అడిక్వేట్‌గా స్లీప్ లేకపోవడం, రెస్ట్ లేకపోవడం, డైట్ లేకపోవడం ఇలాంటి కండిషన్స్‌లో కానీ. ఓకే. అండ్ ఇంకోటి ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్స్. మీకు ట్రావెలింగ్స్‌లో కూడా తెలియకుండానే యూట్రైన్ కంట్రాక్షన్స్ రావడం, త్వరగా డెలివరీస్ అవ్వడం. సో, ఇలాంటి కండిషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. సో, మీరు జనరల్‌గా ఆఫ్టర్ 8థ్ మంత్ అట్‌లీస్ట్ ఎంత వర్కింగ్ ఉన్నా కూడా 7థ్ అండ్ 8థ్ మంత్ తర్వాత ప్రాపర్ డైట్, రెస్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ అవాయిడ్ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే. థ్యాంక్ యూ.